అందరికీ షలోం. ఎజ్రా 10 ప్రధాన చట్టాలను స్థాపించాడు. 1. షబ్బాతు రోజు మధ్యాహ్నం సేవ సమయంలో తోరాను బహిరంగంగా చదవాలి. 2. సోమవారం మరియు గురువారం ఉదయం సమయంలో తోరాను బహిరంగంగా చదవాలి. 3. ప్రజలకు తీర్పు తీర్చడానికి న్యాయమూర్తులు సోమ గురువారాల్లో సమావేశమవ్వాలి. 4. షబ్బాతుకు సిద్ధపడడానికి గురువారం బట్టలు ఉతకాలి, శుభ్రం చేసుకోవాలి. 5. వెల్లుల్లిని శుక్రవారం నాడు తినాలి, షబ్బాతుకు సిద్ధపడడానికి. 6. స్త్రీలు ఉదయాన్నే రొట్టెలు కాల్చి పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. 7. స్త్రీలు లోదుస్తులు ధరించాలి. 8. మహిళలు మిక్వాలో మునిగిపోయే ముందు జుట్టు కడుక్కోవాలి. 9. వస్తువులు అమ్మే చిన్న వ్యాపారులు పట్టణాలు అంతటా తిరుగుతూ ఉండాలి, తద్వారా అవి కొనుగోలు సులభంగా అందుబాటులో ఉంటాయి. 10. రాత్రిపూట పురుషులు తోరాను అధ్యయనం చేసే ముందు మిక్వాలో మునగాలి. ఎజ్రా సాధించిన ప్రధాన విజయాలలో ఒకటి ఇజ్రాయెల్లో తోరాను పాటించడాన్ని తిరిగి స్థాపించడం, దాని ఆచారం కోల్పోకుండా చూసుకోవడం. ఆయన నేడు అమల్లో ఉన్న అనేక యూదు చట్ట వ్యవస్థలతో పాటు ప్రార్థనా విధానాన్ని రూపొందించడానికి బాధ్యత వహించే గ్రేట్ అసెంబ్లీని కూడా స్థాపించాడు. ఎజ్రా ఒక గొప్ప రచయిత. ఎజ్రా పుస్తకం, మలాకీ పుస్తకం మరియు క్రానికల్స్ తన యుగంలో ఆయన రచించడం అనేది జరిగింది. ఆ సమయంలో నెహిమ్యా అనే యూదు ప్రభుత్వ అధికారి బబులోను నుండి రావడం జరిగింది. ఆయన ఈ దారుణమైన పరిస్థితి గురించి విని దాన్ని సరిదిద్దే పనిలో ఆయన కూడా సహాయం చేయడం అనేది జరిగింది. గోడలను నిర్మించి తమను తాము రక్షించుకోవడానికి ఆయన ప్రజలను ప్రేరేపించాడు. త్వరలోనే నెహిమ్యా ఆ ప్రాంతానికి గవర్నర్గా నియమింపబడ్డాడు. ఎజ్రా వారి ఆధ్యాత్మిక శ్రేయస్సును చూసుకుంటూ యూదు ప్రజల శారీరక అవసరాలను కూడా ఆయన తీర్చడం అనేది జరిగింది. బాబిలోనియన్ ప్రవాసం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు దేశానికి తిరిగి రావడానికి నాయకత్వం వహించిన ఎజ్రా 2వ ఆలయ నిర్మాణం పర్యవేక్షించాడు. పవిత్ర గ్రంథాలు 24 పుస్తకాలను ఆయన రాయడం జరిగింది. గ్రేట్ అసెంబ్లీ అధిపతిగా చట్టాలు మరియు అభ్యాసాల శ్రేణిని చట్టబద్ధం చేశాడు. ఆయన టెవెట్ 9వ తారీఖున మరణించడం జరిగింది. 313 సీనాయి పర్వతంపై తోరా ఇచ్చిన 1000 సంవత్సరాల తరువాత మరణించాడు. ఎజ్రా మరణం ప్రవచన యుగం ముగింపును సూచిస్తుంది.